సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం గోల్డ్ ఆర్నమెంట్స్ చాలా కాస్ట్ అయిపోయింది. ఇప్పుడు దానికి ఆల్టర్నేటివ్గా ప్రభుత్వ గుర్తింపుతో ఏదన్నా ఆల్టర్నేటివ్ ఉందా అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇవాళ ఒక కొత్త ఆల్టర్నేటివ్ అయితే మనకి వచ్చాయి. ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు గోల్డ్ కొనాలంటే చాలా చాలా కష్టంగా ఉంది. గత 4-5 నెలల్లో మా గోల్డ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు దాదాపు 1,40,000 దాకా మార్కెట్లోకి వెళ్ళింది 10 గ్రాముల ధర. ఇప్పుడు దీన్ని మరి ఎలా కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు ఇప్పుడు గోల్డ్ మామూలుగా 22 క్యారెట్ ప్యూరిటీ చూస్తాం, అలాగే 24 క్యారెట్ ప్యూరిటీ చూస్తాం ఫస్ట్. దాని తర్వాత ఆర్నమెంట్స్ అన్నీ కూడా 22 క్యారెట్లో చూస్తాం. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ మనకి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ అనేది ఇచ్చింది. అది 37% ప్యూరిటీ ఉండే 9 క్యారెట్ గోల్డ్. సో ఇప్పుడు గోల్డ్ వర్షన్స్ తీసుకుంటే 22 క్యారెట్, ఆ తర్వాత 18 క్యారెట్ ప్యూరిటీ. 18 క్యారెట్లు అయితే 75% గోల్డ్ ప్యూరిటీ ఉంటుంది. ఆ తర్వాత తీసుకుంటే 14 క్యారెట్, దానిలో 58% ప్యూరిటీ ఉంటుంది. దాని తర్వాత 9 క్యారెట్. 9 క్యారెట్లు ఏంటంటే 37% ప్యూరిటీ ఉంటుంది. ఇప్పుడు ఈ 9 క్యారెట్ గోల్డ్ వచ్చి మనకి జస్ట్ 40,000లో వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ 10 గ్రాముల గోల్డ్ 1,40,000 ఉండే గోల్డ్, ఇప్పుడు 10 గ్రాముల గోల్డ్ అదే మనం తీసుకుంటే 40,000కే వస్తుంది. దీనిలో 37.5% ప్యూరిటీ తీసుకుంటున్నారు. మిగతా పర్సంటేజ్ అంతా కూడా 63% వరకు ఈ జింక్ కానీ ఈ రాగి కానీ కలిపి ఆర్నమెంట్ తయారు చేస్తారు. అప్పుడు దానిలో ఆర్నమెంట్ స్ట్రెంగ్త్ అది బాగా ఉంటుంది, బెండ్ ఈజీగా అవ్వదు. సో గోల్డ్ లాగానే షైనింగ్ అది ఉంటుంది. సో 33%, 37% దీనిలో యాడ్ అవుతుంది. కాబట్టి ఇది గవర్నమెంట్ కూడా సర్టిఫై చేస్తుంది, BIS హాల్ మార్క్ చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మధ్యతరగతి ప్రజలందరికీ కూడా ఇది ఒక ఆల్టర్నేటివ్గా చూసుకునేటట్టు గవర్నమెంట్ కూడా ప్రపోజ్ చేసింది. దీన్ని BIS హాల్ మార్కింగ్ అంటాం. సో ప్యూరిటీ క్లియర్గా ఉంటుంది, అలాగే AAA రేటింగ్ వచ్చింది. SIP డిజిట్ కూడా చేసుకోవచ్చు. హాల్ మార్క్ అనేది మనకి ఈ 37.5% ప్యూరిటీకి వేస్తారు. సో ఇది 9 క్యారెట్ గోల్డ్ కింద మనం తీసుకోవచ్చు. సో ఈ ఆర్నమెంట్స్ కూడా మార్కెట్లో చల్లమణి అవుతాయి. అలాగే గోల్డ్ని ఎక్స్చేంజ్ చేసేటప్పుడు కూడా ఈ 9 క్యారెట్ గోల్డ్ రూపంలోనే తీసుకుంటారు. మిగతా జింక్ కానీ కాపర్ కానీ వీటిని మళ్ళీ సెపరేట్ చేసి ఈ ప్యూరిటీ అయితే 9.5 ప్యూరిటీ క్లారిటీగా ఉంటుంది. సో ఇలా మన గోల్డ్ని ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే గోల్డ్ ఆర్నమెంట్స్లో అట్లీస్ట్ 22 క్యారెట్ లేకపోయినా 22 క్యారెట్కి వచ్చి దాదాపు 91% ప్యూరిటీ ఉంటుంది. ఇప్పుడు ఇది 9 క్యారెట్ గోల్డ్కి వచ్చి 37.5% ప్యూరిటీ ఉంటుంది. కాబట్టి ఇది ఒక సెకండ్ బెస్ట్ ఆల్టర్నేటివ్ కింద తీసుకోవచ్చు. సో ఇదండి గోల్డ్ మీద ఏంటంటే రకరకాల రీజన్స్ వల్ల గోల్డ్ రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మొన్న లాస్ట్ మంత్ ఇప్పుడు ఈ ఇయర్ జనవరిలో 2025 జనవరిలో గోల్డ్ రేట్ వచ్చి 75,000 ఉంది. అదే ఇప్పుడు చూసుకుంటే 1,40,000 దగ్గరకు వచ్చింది. ఇది 8 నెలల్లో ఇంత పెరగడానికి పసిడికి కారణం మేజర్గా ఏంటంటే ప్రపంచంలో యుద్ధాలు, అలాగే అమెరికా షట్ డౌన్ అవటం, అలాగే అమెరికా వేరే కంట్రీస్ అందరి మీద టారిఫ్స్ పెంచటం, దానివల్ల డాలర్ వాల్యూ తగ్గిపోయింది, బలహీనపడింది. దానివల్ల సెంట్రల్ గవర్నమెంట్స్ అన్నీ కూడా గోల్డ్ బై చేస్తున్నాయి. దాంతో గోల్డ్ ఒక్కసారిగా విపరీతంగా మార్కెట్లో పెరుగుతుంది. అలాగే యాజ్ వెల్ యాజ్ వెండి కూడా ఇప్పుడు మార్కెట్లో అయితే 1,70,000 ఉంటే నార్మల్ మార్కెట్లో వచ్చి 2 లక్షల పైమాటే ఉంది. సో వెండి కూడా ఎక్కడ దొరకట్లేదు. సో ఈ రెండింటిని చూసుకుంటే గోల్డ్ ఎలా పెరుగుతుందో సిల్వర్ కూడా అలాగే పెరుగుతుంది. కాబట్టి గోల్డ్ సిల్వర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో నార్మల్ పీపుల్ కొనలేరు. కాబట్టి దాన్ని ఈ రకంగా మనం చేసుకోవచ్చు అనేది ఒక గవర్నమెంట్ ఇచ్చిన ఊరట. సో దీన్ని మీరు కూడా ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.